ఈ హిందువులు ఇవన్నీ ఒక మాట చెప్పుకుంటే సరే, హిందువులను ముస్లిం పాలకులు, బ్రిటిష్ పాలకులు ఏదో సర్వనాశనం చేశారంటే, హిందువుల్లో ఉండేటువంటి ఆ చైతన్యం ఎందుకు తెచ్చిపోయింది? హిందువులు మేమంతా హిందువులము, మాదంతా ఒక కొన్ని లక్షల సంవత్సరాల యొక్క పరంపర కలిగినటువంటి గొప్ప జాతి, గొప్ప ప్రపంచానికే నాగరికత నేర్పినటువంటి గొప్ప జాతి అనేటువంటి భావుకత నుంచి ఎందుకు దూరం జరిగారు? హిందువుల తప్పు లేదంటారా? వాళ్ళ మీదకి తప్పు నెట్టేస్తారా? హిందువుల్లో కూడా తప్పు ఉంది. హిందువుల్లో కూడా ఇంకొకటి ఏంటంటే, ముస్లిం పరిపాలనలో అనేకమైన ఆలోచనలతో ఒక ఆధ్యాత్మిక పరంపర కొనసాగింది. రామానుజాచార్య, శంకరాచార్య, ఇట్లా వల్లభాచార్య, చైతన్యుడు, ఇట్లా అనేక మంది హిందూ సమాజంలో సంస్కరణ తేవడం కోసం, హిందువులను సమీకరించడం కోసం, హిందువులు ధర్మబద్ధంగా నడిపించడం కోసం ప్రయత్నం జరిగింది. ఇదే ధర్మంలో ఏదైనా తప్పు జరిగితే ఈ ధర్మం నుంచే కొందరు వచ్చారు. ఆర్య సమాజ్ ఎంత ఫైటింగ్ జరిగింది, ఎంత స్ట్రగుల్ చేసింది పునరాగమనం చేయడం కోసం. ఒక స్వామీజీ, స్వామి శ్రద్ధానంద బలియ్యారు, బలిదానం జరిగింది. అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి ముస్లిం పరిపాలనలో కొన్ని కారణాల వల్ల మన వాళ్ళు భయపడి ప్రలోభాలకు తమ కుటుంబాలను రక్షించుకోవడం కోసం మతం మారారు. మతం మారినప్పటికీ వాళ్ళల్లో ఎక్కడో ఒక ఆశ, నేను మళ్ళా స్వధర్మానికి వెళ్ళాలి. అది వాళ్ళకి, అటువంటి వాళ్లకు ఆర్య సమాజం అనే ఒక దీపం దొరికింది. వాస్తవంగా ఇస్లాం మతంలో ఉండి ఇస్లాం మతాన్ని దూషిస్తే బ్రతకలేరు. క్రైస్తవంలో కూడా అంతే. మన గెలీలియోని చూసాం, కోపర్నికస్ని చూసాం, బ్రూనోని కాల్చి చంపారు. ఎందుకు? క్రైస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, నిజాలు చెప్పినందుకు. క్రైస్తవము భూకేంద్ర సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఇదో ఈ సంవత్సరంలో బైబిల్ ఆధారంగా భూమి పుట్టింది అని సూత్రీకరించారు. దాన్ని వ్యతిరేకిస్తూ బ్రూనో, కోపర్నికస్, గెలీలియో వీళ్ళు సైన్స్కు సంబంధించిన భావాలతో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, భూమి గుండ్రంగా ఉంది. భారతీయులు కూడా అండపిండ బ్రహ్మాండం అన్నారు ఈ విశ్వాన్ని. అండపిండ బ్రహ్మాండం అనే అర్థంలో ఏంది? ఈ బ్రహ్మాండము కోడిగుడ్డ ఆకారంలో ఉంది, ఆధ్యాత్మిక భావంలో చెప్పారు. దాన్ని బ్రూనో, కోపర్నికస్, గెలీలియో సైంటిఫిక్గా నిరూపించారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఆర్య సమాజ్ స్థాపించిన స్వామి దయానంద సరస్వతి బహుదేవతారాధనను వ్యతిరేకించారు. కానీ మన దేశంలో ఎవరు ఆయన కొట్టి చంపలే. ఆయన ఆలోచనలు ఆ సమాజానికి కరెక్ట్ అని అంగీకరించారు మన వాళ్ళందరూ. నచ్చిన వాళ్ళు అటువైపు వెళ్ళారు, నచ్చిన వాళ్ళు వదిలేశారు. కానీ ఇస్లాం సమాజంలో అది సాధ్యపడదు. ఆర్య సమాజ్ ఈ ప్రయత్నాల్లో భాగంగా స్వామి శ్రద్ధానంద అనేక గ్రామాలు తిరిగి, పరిస్థితుల వల్ల మతం మారిన పూర్వపు హిందువులందరినీ కూడా మళ్ళా స్వధర్మం తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఈ దేశంలో ఎక్కడ మా సంఖ్య తగ్గిపోతుందో, వాళ్ళు స్వధర్మంలోకి వెళితే మా సంఖ్య ఏముంటుందనే భావనతో కొన్ని ఇస్లామిక్ వర్గాలు కొంతమందిని ప్రేరేపించాయి. ఆ ప్రేరేపణకు గురైన అబ్దుల్ రజాక్ అనే ఒక యువకుడు స్వామి శ్రద్ధానందను కాల్చి చంపుతాడు. 78 ఏళ్ల వయస్సు. అంత వృద్ధుణ్ణి అతి కిరాతకంగా కాల్చింది. దీన్ని ఎవరు కూడా తప్పుపట్టడం లేదు దేశంలో ఇప్పటికీ కూడా. గాంధీజీ స్వయంగా మీకు తెలుసు, స్వామి శ్రద్ధానంద
ఆశ్రమంలో గాంధీజీ దక్షిణాఫ్రికాకు వెళ్తే వాళ్ళ కుటుంబాన్ని అంతా ఆర్య సమాజ్ సంస్థ పోషించింది. కానీ ఆయన గాంధీజీ స్వామి శ్రద్ధానంద హత్యను సమర్థించారు ఒక విధంగా. అవును. ఇలా అనేక కారణాలు. హిందువులు తమ ధర్మంకి నష్టం జరిగినప్పుడు ప్రతిఘటించడానికి, ప్రతిస్పందించకపోవడానికి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు. మనకు ఛత్రపతి శివాజీ విషయంలో ఒక సంఘటన. మాన్సింగ్ రాజవంశీయుడు, రాజపుత్రుడు, అటువైపు సైన్యాధిపతిగా అవసరార్థం అంతే ఏది తన మనుగడ సాగించుకోవడం కోసం అనేక విధాల ప్రభావాలకు గురి చేస్తాడు. అనేక మాటలు చెప్తాడు. చూడు, నేను సైన్యాధిపతి అయినాను, నువ్వు మొఘలుకు వ్యతిరేకంగా పోరాడి ఏమి సాధించావు? అయినప్పటికీ ఛత్రపతి శివాజీ లొంగలేదు. మనకు చరిత్ర చెప్పిన విషయం. ఇట్లా దేశంలో ఒక పక్క పోరాటం జరుగుతూనే ఒక పక్క హిందూ సమాజం ఆత్మ విస్మృతికి గురి కావడం అనేది సైమిల్టేనియస్గా జరుగుతూ వచ్చింది. సాధారణంగా మనమేమనుకుంటామంటే 10 సంవత్సరాలు హిందువులు బానిసలుగా బ్రతికారు, అనేక ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడింది వాస్తవమే. మరి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు మొదటి తాలిబాన్ పరిపాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొన్నగాక 17 లక్షల మంది పారిపోయి వచ్చారు పాకిస్తాన్ బార్డర్లకు. ఏదో ఒక చిత్రమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్ బార్డర్లకు వచ్చిన వాళ్ళను ఒక్క నెల టైం ఇచ్చి, మా దేశంలోనే మా ప్రజలకు లేదు తినడానికి, మిమ్మల్ని ఎలా చాకాలా, మిమ్మల్ని ఎలా పోషించాలా అనే పాకిస్తాన్ పాలకులు బలవంతంగా ట్రక్కుల్లో దేశపై ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో వదిలిపెట్టారు. ఈ విషయం దేశంలో ఉండే ఎవరు మాట్లాడరు. మరి పక్కన ఉండే బంగ్లాదేశీయులు ముస్లింలే, పక్కన ఉండే ఆఫ్ఘనిస్తానీయులు ముస్లింలే, పాకిస్తానీ ప్రజలు ముస్లింలే. రోహింగ్యాలు అంతే కదా. మరి పక్కన రోహింగ్యాలు, ఇండోనేషియా ఉంది, మలేషియా ఉంది, అనేక ముస్లిం దేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఆదరించవచ్చు కదా. సరే, ఇంకొకటి కూడా, పాలస్తీనాకు సంబంధించిన చుట్టుపక్కల ముస్లిం దేశాలు ఉన్నాయి. అన్ని ఇబ్బందులు పడుతుంటే ఈజిప్ట్ పెద్ద 3 అరలతో గోడ కట్టింది. ముస్లింలే కదా, ఆదరించవచ్చు కదా. మరి ఇదేంది, ఇది ఎలాంటి వివక్షత అంటారు? కుట్ర అది. ఇంకా యూరోప్ దేశాలకు వీళ్ళందరినీ పంపించేసి అక్కడ అలజడులు చేయాలనేటువంటి. ఇంకొకటి, దేశంలో మతం మారితే దేశానికి ఎలా నష్టమో అనే విషయం పైన స్పష్టంగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. నిన్న 1922 బంగ్లాదేశ్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత అక్కడ జాతీయవాద పార్టీ బీజేపీకి ఓటు వేసిన ఓటర్లను, పార్టీ కార్యకర్తలను తరిమి కొట్టారు. గ్రామాలు అసెంబ్లీ ఎన్నికల్లో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే 70 పైగా ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ 18 మంది ఎంపీలు ఉన్నారు అప్పటికి. కానీ జాతీయవాద శక్తుల బలమాడ చాలలేదు. బీజేపీకి ఓటు వేసిన ఓటర్లను కాపాడే శక్తి లేకుండా పోయింది. ప్రపంచమంతా చూసింది ఈ విషయం. కానీ దేశంలో లౌకికవాదం ముసుగు వేసుకున్న నాయకులు ఈరోజు గుజరాత్లో అల్లర్ల గురించి ప్రతి సంవత్సరం మాట్లాడుతుంటారు, చర్చ చేస్తుంటారు. మరి పశ్చిమ బెంగాల్ గురించి, కాశ్మీర్ మారణహోమం గురించి ఎందుకు మాట్లాడరు? గుజరాత్లో అల్లర్ల కంటే ముందు గోధ్రాలో దానిపైన కూడా మాట్లాడరు. అసలు కారణం అదేటువంటి విషయం చెప్పరు. ఇప్పుడు ఇందిరాగాంధీని సిక్కు బాడీగార్డులు చంపడానికి కారణం ఉంది. ఆ తర్వాత 4000 మంది సామాన్య సిక్కులను కాంగ్రెస్ గుండాలు ఊచకొత్తపోయడానికి కారణం ఉంది.
మొదటి కారణం సైన్యాన్ని నిర్వీర్యపరిచేటువంటి కుట్ర ఒకటి, సైన్యం బూట్లతో స్వర్ణ దేవాలయంకి వెళ్ళింది అనేది ఒకటి వాళ్ళ సిక్కుల ఆరోపణ, ఆమెను చంపడానికి కారణం ఇది. తర్వాత సామాన్య సిక్కులను వాళ్ళు ఎవరో బాడీగార్డులు చంపారు, సామాన్య సిక్కులకు ఆ విషయంతో సంబంధం లేదు. మరి కాంగ్రెస్ గుండాలు 4,000 మంది సిక్కులను ఊచకోత కోసారు. ఆ కోసిన ఊచకోత కోయడంలో భాగస్వాములైన ఏ కాంగ్రెస్ నాయకుడు శిక్ష పడలేదు భారతదేశ చట్టాల ప్రకారం. నిన్నగాక మొన్న అతనికి వచ్చింది సజ్జర్కి 40 ఏళ్ళ తర్వాత. ప్రతి ఏ విషయం వచ్చినా కూడా గోద్రా సంఘటనల గురించి మరి రైలు దహనం గురించి ఎందుకు మాట్లాడరు? కారణం ఇది కదా. ఇట్లా దేశంలో మతం అనే ప్రక్రియతో మత మార్పిడి అనేది 1947లో దేశం స్పష్టంగా విభజన జరగడానికి అక్కడ ఆ ప్రాంతాల్లో హిందువులు తక్కువగా ఉండడం, అంతేనా ఇంకేమన్నా? హిందువుల జనాభా తగ్గిపోవడమే కారణం. ఇప్పుడు కాశ్మీర్లో రావణాకాష్టం ఎందుకయింది? హిందువుల జనాభా తగ్గడం. అదే పాత బస్తీలో అంతే కదా. పాత బస్తీలో అటువంటి విషయమే. చిత్రం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ లౌకికవాద పార్టీ నాయకులు, వారి అనుయాయులు, వాళ్ళ కార్యకర్తలు ప్రచారం చేసిన విషయం ఏంటంటే ఈ దేశంలో ఉండే ముస్లింలందరినీ చంపేస్తారు, తర్వాత మిగిలిపోయిన వాళ్ళను ముస్లిం దేశాలకు తరిమేస్తారు. ఎంత విచిత్రమైన దుర్మార్గమైన ప్రచారం, దుష్ప్రచారం చూడండి. కానీ 10 ఏళ్ళు మోడీ అధికారంలో ఉంటే ఎక్కడ ఒక సంఘటన జరగలేదు. అనేక రాష్ట్రాల్లో 30-20 సంవత్సరాలుగా ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒకప్పుడు కాశ్మీర్ లాల్ చౌక్లో జాతీయ జెండా ఎగిరేదా? ఎగరనిచ్చారా కాంగ్రెస్ పరిపాలనలో? ఈరోజు ఏమైంది? ఎంత మార్పు వచ్చింది? తర్వాత నాగాల్యాండ్ ఒక క్రైస్తవ రాష్ట్రంగా మేము భారతీయులేమే కాదు అని అక్కడ నాయకులు వాదించారు. కారణం ఇది, అక్కడ హిందూ జనాభా తగ్గడం. నిన్న మణిపూరు రావణాకాష్టం కావడానికి కారణం ఏంది? కుకీలు మతం మారిపోవడం. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలో ఈరోజు ప్రజాస్వామ్యం మన దేశంలో ఓ శ్రేష్టమైన మార్గంలో వెళ్తుందంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం, అధికార మార్పిడి జరుగుతుందంటే ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉండడం వల్లే. ఈ దేశంలో హిందువుల సంఖ్య తగ్గిపోతే ఒకటే మనకు ఉదాహరణ చెప్పుకోవచ్చు. 1930 వరకు లెబనాన్ ఒక క్రైస్తవ దేశం. మీరు నేను చెప్పేది అబద్ధమని అనుకుంటే సెర్చ్ చేయొచ్చు గూగుల్లో. 1931 వరకు లెబనాన్ క్రైస్తవ దేశం. ఈరోజు అది ఇస్లామిక్ దేశం అయింది. సరే, ఇస్లామిక్ దేశం అయిన తర్వాత ప్రశాంతత ఉందంటే ఎప్పుడూ మత ఘర్షణలు, ఎప్పుడూ తిరుగుబాట్లు, తీవ్రవాదం ఎందుకు జరుగుతుంది? ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్ అనేక దేశాల్లో అదే జరుగుతున్నది కదా, సిరియా. ఇవన్నీ ఏంటంటే ఏదైతే సర్వే భవంతు సుఖినః అనే భావం నుంచి, భారతీయ భావం నుంచి ఏ ప్రాంతాలైతే బయటికి పోయినాయో ఆ ప్రాంతాల్లో ప్రశాంతత లేదు, ప్రజాస్వామ్యం లేదు, మానవ హక్కులు లేవు. ఇంకొక ప్రశ్న, 1947 వరకు భారత భూభాగంలో ఉండే బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కమ్యూనిస్టుల మనుగడేంటి? ఇప్పుడు అక్కడ లేరు. అది కూడా ఈ భాగంలో, దేశంలో భాగమే కదా. ఇలా సిద్ధాంతం, ముస్లిం మెజారిటీ ఉన్న చోట ఇలా సిద్ధాంతం పనిచేయదా? చేయదు. ఇలా ఆఫీసులు ఎందుకు అక్కడ పెట్టుకోలేదు? ఇలాంటి ఆలోచనలు వేయగలిగే సంఖ్య
పెరగాలి. ఏంటంటే ఇంకొకటి కూడా, ఈ దేశంలో మత మార్పిడులు ఆగిపోవాలంటే రెండు వైపుల నుంచి ప్రయత్నం జరగాలి. ఒకటి, ఈ దేశంలో స్వామీజీలు, పీఠాధిపతులు, మతాధిపతులు, ఆచార్యులు వీళ్ళందరూ కూడా గ్రామాల్లో పర్యటనలు చేయాలి. గ్రామాల్లో ఇప్పటికే అక్కడక్కడ కులం పేరుతో వివక్షత కొనసాగుతుంది. అది మన సమాజానికి నష్టం చేసేది. దీన్ని అంతర్జాతీయ శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి అటువైపు నుంచి మతాచార్యులు, స్వామీజీలు ధార్మిక ప్రచారం జరపాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎందుకు మతం మారుతున్నారు, మతం మారే శక్తుల యొక్క ఆలోచనలు ఏంటి అనేది పైన సమగ్రమైన విశ్లేషణ చేయాలి. ఒక అబ్జర్వింగ్ ఏజెన్సీ అనేది, ఇక ప్రభుత్వం దగ్గర మనం చిత్తశుద్ధిని మనం ఎక్స్పెక్ట్ చేయలేం లేండి. ఎందుకంటే అది రాజకీయాలు అవసరం, ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళు చేస్తారనేటువంటిది మనం ఊహించలేనటువంటి విషయం.